Hi, I'm Dr. Chandra consultant pediatrician and neonatologist at Reach Super Specialty Hospital, బాచుపల్లి. చాలామంది పేరెంట్స్ తమ పిల్లలు ఈవినింగ్ ఆర్ నైట్ టైంలో కాళ్ళు నొస్తున్నాయి, పెయిన్స్ వస్తున్నాయని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఈరోజు దీని గురించి తెలుసుకుందాం. చాలామంది పిల్లలు ప్రీ స్కూల్ అండ్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్ 3 to 7 years పిల్లల మధ్యలో ఈవినింగ్ లేదా నైట్ టైంలో కాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. వీటిని గ్రోయింగ్ పెయిన్స్ అంటారన్నమాట. ఈ గ్రోయింగ్ పెయిన్స్ ఎందుకు వస్తాయి అంటే మెయిన్గా పిల్లలు స్ట్రెచ్చింగ్ అండ్ స్ట్రెస్ అండ్ మజిల్ ఓవర్ యూజ్ వల్ల అండ్ పిల్లల్లో ఏదైతే బోన్ ఉంటుందో అది కంటిన్యూస్గా గ్రోత్ అవుతూ ఉంటుంది. దాని చుట్టూ అటాచ్ ఉన్న మజిల్స్ అండ్ లిగమెంట్ స్ట్రెచ్ అవ్వడం వల్ల అండ్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల వస్తూ ఉంటాయి. సో ఈ గ్రోయింగ్ పెయిన్స్కు అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. దీన్ని మనం ఇంట్లోనే ట్రీట్ చేసుకోవచ్చు. ఎలాగా అంటే పిల్లలకు వేడి నీళ్ళతో కాపురం పెట్టడం వల్ల అండ్ చిన్న చిన్న స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేయించడం వల్ల అండ్ ప్రాపర్ హైడ్రేషన్ అండ్ ప్రాపర్ స్లీప్ హైజీన్ ఇవ్వడం వల్ల ఇలా చేయడం వల్ల ఈ గ్రోత్ పెయిన్స్ అనేవి తగ్గుతాయి. ఒకవేళ ఇవి తగ్గలేదు అంటే మనం ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి అవి తెలుసుకుందాం. ఒకవేళ ఈ గ్రోయింగ్ పెయిన్స్ అనేవి ఎక్కువగా కన్సిస్టెంట్గా ఉండడం లేదా లెగ్స్లో వాపు రావడం లేదా పిల్లలకు ఫీవర్ రావడము అండ్ ఒకటే సైడ్ ఈ గ్రోయింగ్ పెయిన్ అనేది ఉండడం, ఒకవేళ ఇలా ఉన్నట్టయితే మనం డాక్టర్ని సంప్రదించవలసిన అవసరం ఉంటుంది.